ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. వాడు దాదాపు 194 మంది రైతుల్ని మోసం చేశాడు. వెంకటేశ్వర్లు అనేటువంటి వాడు మోసం చేసి ఇంటి పేరు చెప్తున్నాడు. వాడు మోసం చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. 5 నెలల కింద కేసు కట్టాం. వాడిని తీసుకొని విచారించే క్రమంలో ఎవడెవడి దగ్గర ఎంతెంత పెట్టాడు అనేది మా దగ్గర లిస్ట్ ఉంది. దానిలో భాగంగా ఫస్ట్ వీళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళాం. నేను చెప్పినాక నువ్వు చెప్పు. ఐదు షాపుల దగ్గర గోల్డ్ పెట్టాడని వాడు చెప్పాడు. ఫస్ట్ వీళ్ళ షాప్ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు వాళ్ళే వీడియో చూపిస్తారు. ఇదిగోండి సార్, వాళ్ళ బ్రదర్స్ వచ్చారు, వాళ్ళు సెటిల్ చేసుకొని పోయారు అని అంటాడు. నేనేం చెప్పానంటే, వాళ్ళు సెటిల్ చేసుకొని పోయారంటే మిగతా అవి నీ దగ్గర ఉన్నాయని వాడు క్లియర్గా చెబుతున్నాడు. నీ దగ్గర ఏం లెడ్జర్ ఉందంటే ఇవ్వు అన్నాడు. సరే మేము మా నాన్నతో మాట్లాడాలి అట్లా అన్నాడు. సరే నేను ఇది వదిలేసి వేరే షాప్ దగ్గరికి వెళ్ళా. వాళ్ళు మా ఫాదర్ లేడండి, ఆయన మాట్లాడాడు. సార్ వాళ్ళు పెట్టిన మాట వాస్తవమే, నేను రాజస్థాన్లో ఉన్నాను, నాకు 27 దాకా టైం ఇవ్వండి, నేను వచ్చి మీ లెడ్జర్ చూసి ఏమేమి ఇచ్చాడో నేను ఇస్తాను అన్నాడు. ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళాం. వాడు పెట్టింది మొత్తం 582 గ్రాములు. ఇదిగోండి సార్ వాడు నాకు పెట్టాడు అన్నాడు. ప్రొసీడింగ్స్ రాసాం, వాడికి ఒక కాపీ ఇచ్చాం, మీడియేటర్స్ సంతకం పెట్టించాం. తర్వాత ఇతనే ఒప్పుకున్నాడు కదా. నేను వచ్చాను, బాబు నాకు DVR కావాలి, నేను FSLకి పంపించాలి, ఎన్నిసార్లు అతను నీ షాప్కి వచ్చాడు, ఏమేమి పెట్టాడు అనేటువంటి దానిలో తెలుస్తుంది అన్నాం. మీరు వచ్చారు, ఈయన వచ్చాడు, బతిలాడాడు, 2 గంటల బతిలాడా. మీరు వచ్చినాక ఒప్పుకున్నాడు. సరే అది వాళ్ళే DVR తీసేసి వీడియో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత రాయటం మొదలుపెట్టాం. వీళ్ళలో ఒక అతను ఉంటాడు, అతను ఎక్కడో ఉన్నాడు, అతను వచ్చి ఏం చెప్పాడు, నేను నా దగ్గరకు వస్తే బయట చెప్పాను. ఏమండి దానిలో ఎంటైర్ ఎన్నిసార్లు వచ్చాడు అనేది మొత్తం వీడియో దానిలో వస్తుంది. అది 2000 GB ఉంది, దాదాపు సంవత్సరం బయట వస్తుంది, ఎన్నిసార్లు వచ్చాడు వస్తుంది అన్న. ఇతను పోయి ఏదో చెప్పాడు. చెప్పగానే DVR మొత్తం లాగి మన వాళ్ళు నెట్టి పడదయ్యారు. నేను వెళ్ళా, బాబు అది కరెక్ట్ కాదు, సగం రాశారు, జరిగేది మొత్తం జరిగేది మొత్తం నేను ఆన్ పేపర్ రాసి మీడియేటర్స్ కూడా వీళ్ళిద్దరిని రాసుకున్నారు. వీళ్ళ సమక్షంలోనే DVR సీజ్ చేసినట్టుగా మీకు కాపీ ఇస్తాను, DVR తీసేది కూడా మొత్తం వీడియో తీసుకున్నాం. ఒక్కసారి తిరగబడేసి పోలీసు వాళ్ళ మీద నాకు కూడా దెబ్బలు తగిలినాయి. నేను అవసరమా, నాకు అంత అవసరమా, నేను మిమ్మల్ని బతిలాడాలా? DVR ఇచ్చినప్పుడు ఎందుకు మనం వద్దనాలి? మనము టౌన్ లో ఉన్నామా లేదా అడుగులో ఉన్నామా? మనం ఇప్పుడు DVR ఇచ్చినప్పుడు అది కాదు, ఏ ఇన్సిడెంట్ జరిగినా DVR అనేది ఇవ్వమంటే ఖచ్చితంగా ఇవ్వాలి. పోలీసులు జరిగేది దొంగలు కాదు కదా వచ్చి అడిగేది, మరి దానికి వ్యతిరేకత ఎందుకు, దేనికయ్యా? ఇప్పుడు DVR తీసుకెళ్ళినప్పుడు నేను వచ్చాను, జితేంద్రకి చెప్పాను. జితేంద్ర ఇప్పుడు కాదు 2-3 సార్లు మీద కంప్లైంట్స్ ఉన్నాయి, మన యూనియన్ వాళ్ళు కూడా వచ్చారు, చెప్పారు మా వల్ల కాదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. ಅನ್ನಕ್ಕೆ ಆಪೇದ ವ್ಯಾಪಾರಿಯೋ ಒನ್ನೆ ತಾಕಟ್ ರಾಕಿಯೋ ಅಪ್ಪ ಬಾಡೆ మన వ్యాపారంలో ఆడి జ్యువెలరీ వ్యాపారం, మంది జ్యువెలరీ సార్ ప్లీజ్, మంది జ్యువెలరీ వ్యాపారం. మనం అప్పుడు సోర్ మన దొంగలం కాదు కదా. ఇప్పుడు దొంగలైతే మనం పెట్టాం కదా. ఆడి జ్యువెలరీ వ్యాపారం. ఒక్క సెకండ్ మనం 20 సంవత్సరాల నుంచి ఆడు 30 సంవత్సరాల నుంచి మనం ఫీల్డ్లో ఉన్నాం. చిన్నప్పటి నుంచి ఆడు గుడివాడ హనుమంతరావు ఎదురుగా ఆడు కొట్టుంది. నాకు తెలియదు కదా సార్, ఆడు దొంగో రాజో రెడ్డో ఎవడో మనకు తెలియదు కదా సార్. మా దగ్గర పెట్టిన ఆయన తెలీదు సార్, ఆయన వ్యాపారస్తుడే కదా సార్. నేను చెప్పి మేము లాక్కోవాలా, రాసే ప్రొసీడింగ్స్ మా చేతుల నుంచి మీరు లాక్కున్నారు కాబట్టి ఉండ జితేంద్ర నువ్వు హీరోలాగా ఫీల్ అవుతా అడుండ
పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చూడండి. ఒకటి కాదు ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అవసరమా? ఇదన్నా కాదు సగం రాసేసాం ఆల్రెడీ. మీరు ఇప్పించారు రాయాలి కదా. బయట రాసుకున్నాం టీవీఆర్ కరెక్ట్ కాదు కదా. మీ అందరికి తెలుసు, మీ అందరికి తెలుసు. ఇప్పుడు నేనే ఏరే వాళ్ళ గురించి కాదు, నాకు సరే ఫస్ట్ వాడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జితేంద్ర అనేవాడు మీ అందరికి తెలుసు, నాకంటే ముందు మీకే తెలుసు. తెలుసా తెలియదా? ఇప్పుడు డీవీఆర్ అడిగినప్పుడు మరి డీవీఆర్ గురించి ఫైటింగ్ ఎందుకు ఇవ్వాలి కదా? ఒక పోలీసు ఒక లెటర్ ఇచ్చి మీరు ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. మీరు బంగారం కాదు ఇవ్వాల్సింది, ఇన్ఫర్మేషన్ కదా. బంగారం అడిగితే నేను ఇవ్వనన్నాడు ఆయన, నాకు తెలియదు మేము ఇవ్వనన్నాడు. డీవీఆర్ ఎందుకు తీసుకోకూడదు మనం? తప్పే అది. అది ఎవరికైనా సరే కేసులు అయితే మళ్ళీ నాన్ పేపర్ కేసులు పడతాయి. మాకు తీసుకున్నప్పుడు తీసుకెళ్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు అడ్డపడి ఎందుకు ఫైటింగ్ చేయాలి పోలీసు వాళ్ళతో? తప్పు కదా అది. జితేంద్ర గారి గురించి రాలేదు సార్. దేని గురించి? ఇప్పుడు వాళ్ళ లేడీస్ ఇగో పోలీసు వాళ్ళు ఇంటికి వెళ్ళలేదు, షాప్ దగ్గరికి పోలీసులే వచ్చారు. పోలీసులు షాప్ దగ్గరకు వచ్చారు, లేడీస్ షాప్ దగ్గర వచ్చారు. ఇంటికి తీసుకొస్తారు లేడీస్ అనుకోవచ్చు. వాళ్ళే అర్థమైందా? అబద్ధాలు చెప్పకూడదు. అందరికి వస్తే ఉంటుంది, అందరికి వస్తూ ఉంటుందమ్మా. మీరు బలంతో తీపెక్కి నన్ను వాళ్ళందరూ చెప్తాను లేడీస్ అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారమ్మా? तू काय को जीप में आया मां तू काय को उनको क्यों लेके जाते हैं? मुझे लेके मार रहा है बोल के व्हाट रॉन्ग? डीवीडी भी दे दिया जस्ट बिकॉज़ ही इज हैविंग पर्सनल लाखोने తీసుకెళ్ళాలి. మా ఇనమ్మా అది మధ్యాహ్నం ఇష్యూ నడుస్తుంది. పోలీసులు కోఆపరేట్ చేయమని నేను కూడా వచ్చాను అడిగి. నేను కూడా చెప్పాను डीवीडी भी दे दिया नहीं सर डीवीआर भी दे दिया. मागे खुद मागे बोला मैं सीए होगा जितेंद्र को बोला मैं जितेंद्र इश्यू को कर लो कुछ है तो गलत करो भाई बोल के बोल के आया मैं 2 बार आया मैं और क्या करना है? इतना रफली क्यों लेके जा गिरफ्तार आया तो पुलिस वाले को तुम हमला कर दे क्या? हमला किस पे किया? क्या करो उनको भी पूरा चोट लगाए. రండి రండి అమ్మా తీసుకొస్తానంటున్నారు కదా రండి రండి సురేష్
వేమూరు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక చీటింగ్ కేసులో కొల్లూరి ఉదయ వెంకటేశ్వరరావు అనేటువంటి అతను శ్రీ మణికంఠ కోఆపరేటివ్ సొసైటీ అని చావల్లో ఏర్పాటు చేసి ఒక 194 మంది విక్టిమ్స్ దగ్గర గోల్డ్ ఆర్నమెంట్స్ కానివ్వండి, ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి, ఆర్డీ కానివ్వండి, మంత్లీ స్కీమ్ కింద డబ్బుల్ని వాళ్ళ వద్ద వసూలు చేసి తెనాల్లో సంబంధించినటువంటి ఒక 5 షాపుల్లో ఈ గోల్డ్ని అతను పెట్టి కొంత అమౌంట్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మేము ఈ 5 గోల్డ్ షాప్స్కి ఈరోజు రావటం, దానిలో భాగంగా ఒక గోల్డ్ షాప్ నుంచి కొంత రికవరీ చేయడం జరిగింది. అట్లానే ఇంకొక గోల్డ్ షాప్లో ఆ గోల్డ్ షాప్ యజమాని వీళ్ళు ఇక్కడికి వచ్చినట్టు పెట్టినట్టుగా వీడియోలో ఎవిడెన్స్ చూపించాడు. కాబట్టి ఆ షాపుకు సంబంధించినటువంటి DVR సీజ్ చేసేటువంటి క్రమంలో వాళ్ళు మాకు సహకరించి మళ్ళీ మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ వ్యక్తిని రిస్ట్రిక్ట్ చేసినటువంటి వ్యక్తిని మేము ఈ కేసులో సీజ్ చేసినటువంటి DVRని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి ప్రొసీడింగ్స్ రాసి మధ్యవర్తుల సమక్షంలో ఆ కాపీని కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఏదైతే పెద్దల సమక్షంలోనే DVR సీజ్ చేయడం అనేటువంటిది జరిగింది, ఆ ప్రొసీడింగ్స్ రాసేటువంటి క్రమంలో దానిలో దాదాపు 6 నెలలకు సంబంధించినటువంటి డేటా ఉంది అనేటువంటిది వాళ్ళకి తెలిసిన మీదకు మాకు ఇచ్చేటువంటి DVRని మేము రాసేటువంటి క్రమంలో పోలీసుల్ని నెట్టేసి ఆ DVR లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళందరికీ వాళ్ళే వాళ్ళ హస్బెండ్ పోలీస్ రిస్ట్రిక్ట్ చేసినటువంటి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేటువంటి క్రమంలో మహిళలే వాళ్ళంతటికి వాళ్ళు వీడియో ఎక్కడం జరిగింది. థ్యాంక్ యూ. జితేంద్ర జ్యువెలరీస్ అండ్ ఫైనాన్స్. సో ఈ కేసు వివరాలు మీకు అంతా చెప్పాము. ఉన్నది ఉన్నట్టు యాజ్ పర్ లా మాత్రమే చేశాం. పోలీసుల మీద దాడి అనేటువంటిది ఏం జరగలేదు, రిస్ట్రిక్ట్ చేశారు. వీడియో ఏదైతే DVR ఇచ్చారో ఆ DVR తీసుకున్నటువంటి క్రమంలో ప్రొసీడింగ్స్ రాసేటువంటి క్రమంలో మళ్ళీ DVRని లాక్కోవటం జరిగింది. అంతే తప్ప ఎవరిని కూడా దాడి చేయటాలు అటువంటి ఏమీ లేదు. కాకపోతే రిస్ట్రిక్షన్స్లో కొద్ది తోపులాట అయితే జరిగిన మాట వస్తుంది. థ్యాంక్ యూ. మీరు కూడా బయట ఉన్నప్పుడు దాడి చేశారు. థ్యాంక్ యూ. రికార్డ్ అయింది.